ఇంకా ఏం కావాలి బాబు? ఈ ఊరికి అమ్మోరు లాంటి దేవత మన దుర్గమ్మ గారు. అట్లాంటి దుర్గమ్మ గారిని న్యాయస్థానానికి రమ్మని తాకీదు పంపిర్రు. ఆ విషయం నీకు ఇంకా తెలవదా ఏంది? ఏంది సాంబయ్య నువ్వు అనేటిది? అమ్మని న్యాయస్థానానికి రమ్మని తాకీదు వచ్చినదా? అంటే నిజంగా ఆ విషయం నీకు తెలవదా బాబు? తెలిస్తే ఇంత ఆశ్చర్యంగా ఎందుకు అడుగుతాడు? అసలు ఏం జరిగింది సాంబయ్య? అమ్మ న్యాయస్థానానికి ఎందుకు రమ్మన్నారు? ఆస్తుల గొడవ అనుకుంటా బాబు. ధనమ్మ పెళ్లి ఘనంగా జరిపించి అత్తారింటికి సాగనంపుతుండగా ఆ తాకీదు వచ్చినది బాబు. దాంతో దుర్గమ్మ గారు తర్వాత ఏం జరిగినది? అమ్మకేం కాలేదుగా? అంతకన్నా అవమానం ఏం కావాలి బాబు? ఆ అమ్మని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. న్యాయస్థానానికి ఆ తల్లి బయలుదేరుతుంటే గది చూడటం నా వల్ల గాక మీకు చెప్పోదామని వచ్చిన. అన్నా, ఏంటన్నా ఇది? అమ్మేంటి న్యాయస్థానానికి వెళ్ళడమేంటి? దేవతలాంటి అమ్మ తప్పు చేసిన ఖైదీలాగా న్యాయస్థానం మెట్లెక్కడమేందన్నా? అన్నా, అసలు అమ్మ ఏం తప్పు చేసిందని? ఇది అన్నా, ఇది ఖచ్చితంగా కావాలని చేసిన కుట్రే. బహుశా ఆ కవిత అయ్యుంటుంది. ఆమె కాదు. మరి ఇది ఎవరి పని? యాదగిరి అన్న పాండన్నల పని. వాళ్లే ఆస్తిలో వాటా కోసం అమ్మని న్యాయస్థానానికి రప్పిస్తున్నారు. వాళ్ళకంత ధైర్యం ఉందా అన్నా? అంటే నా ఉద్దేశం, అమ్మ ముందు నిలబడి ఒక్క మాట కూడా సరిగ్గా మాట్లాడలేని వాళ్ళు ముందుండి ఏం చేయలేక వెనక చేరి ఇలా వెన్నుపోటు పొడుస్తుండ్రు. కానీ ఈ సీనయ్య అనేవాడొక్కడున్నాడన్న విషయం వాళ్ళు మర్చిపోయిండ్రు. నా పానం పోయినా పర్వాలేదు, అమ్మ మాత్రం కోర్టు మెట్లు ఎక్కడానికి వీల్లేదు. ఎక్కనివ్వను. నువ్వేం చేయగలవన్నా? గది ఎంత దూరం వచ్చాక వాళ్ళిద్దరికి బుద్ధొచ్చేలా చేస్తాను. అన్నా, వెళ్ళొద్దన్నా. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళతో గొడవ పడద్దన్నా. అమ్మకింత అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ నన్ను చేతులు ముడుచుకొని కూర్చోమంటావా? అలా నేను అనడం లేదన్నా. ఇప్పుడు నువ్వు వెళ్ళి యాదగిరన్న పాండవనతో గొడవ పడితే మాత్రం వాళ్ళు నీ మాట వింటారా?